హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో వీకెండ్ ఈరోజు కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్గా చూద్దాం. ముందుగా ఫస్ట్ టాపిక్ వచ్చేసి 55 జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్. మీ అందరికీ తెలుసు 2017 నుంచి అమల్లోకి వచ్చినటువంటి జిఎస్టీ కౌన్సిల్ ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మీకు ఈ టాపిక్లో కనుక క్వశ్చన్ అడిగితే ఇది చాలామంది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదని అనుకుంటున్నారు. 279 క్లాజ్ 1A ఉంది, సో అందులో కాన్స్టిట్యూషనల్ బాడీ. సో జిఎస్టీ మీ అందరికీ తెలుసు, ఇది ఒక ఇండైరెక్ట్ టాక్సేషన్, అంటే పరోక్ష పన్ను. అయితే ఈ జిఎస్టీకి సంబంధించి భారతదేశంలో జిఎస్టీ కౌన్సిల్ ఏ వస్తువుకి ఎంతెంత పన్నులు వేయాలనేటటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటుంది. కానీ జిఎస్టీ కౌన్సిల్లో ఈ తీసుకునేటటువంటి నిర్ణయాలకు ఓటింగ్ ఎవరు వేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం కలిసి వేస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి 1/3 ఓటింగ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలకి 2/3 ఓటింగ్ ఉంది. సో అలా 55 జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో కలిశారు. దీనికి అధ్యక్షత ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆధ్వర్యంలో జరిగింది. దాదాపుగా 28 రాష్ట్రాలు 2 యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి మినిస్టర్స్ అటెండ్ అయ్యారు. ఇందులో డెసిషన్స్ ఏం తీసుకున్నారంటే లగ్జరీ గూడ్స్ అని అంటాం, అంటే డబ్బులు ఉన్న వాళ్ళు వాడేటటువంటి వస్తువులు, కార్లు కానీ రిస్ట్ వాచెస్ కానీ ఇట్లాంటి వాటిని లగ్జరీ గూడ్స్ అని అంటారు. ఈ లగ్జరీ గూడ్స్కి సంబంధించి ట్యాక్సేషన్ని పెంచుతున్నారు. ముఖ్యంగా 25,000 కన్నా అబవ్ ఉన్నటువంటి రిస్ట్ వాచెస్కి ఇప్పుడు 18% ఉన్న పన్నుని 28% చేశారు. షూస్ 15,000 కన్నా పైన ఉన్నవి, సో మనం నేనైతే ఇందులోకి రాను, మనం అని అనడం ఎందుకు కానీ, సో షూస్ 15,000 రూపాయలు ఉన్నదాన్ని 18% నుంచి జిఎస్టీ 28% పెంచారు. అలాగే గార్మెంట్స్ కొన్ని వస్తువులు మీ అందరికీ తెలుసు 10,000 కన్నా ఎక్కువ ఉన్న వాటికి 28% వేస్తున్నారు. 1,500 నుంచి 10,000 రూపాయలు ఉన్నటువంటి ఈ దుస్తులకేమో 18%, 1,500 కన్నా తక్కువ ఉన్నటువంటి దుస్తులకేమో 5% పన్నులను మార్చారు, సవరించారు. జనరల్గా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, జిఎస్టీ చట్టం ప్రకారం మ్యాక్సిమం ఎంత పన్ను వేయచ్చు, అంటే గరిష్టంగా ఎంత పన్ను విధించవచ్చు అంటే 40% విధించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 28% గరిష్టంగా విధిస్తున్నారు భారతదేశంలో. కానీ ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే కనుక 40% వరకు కూడా పన్ను విధించవచ్చు. అలాగే ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటేనేమో 18%, వితౌట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏమో 5%కి చేశారు. అంటే మనకు ఉన్నటువంటి బహుశా స్విగ్గీ ఇలాంటి వాటికి అనమాట. సో లో డెలివరీ కాస్ట్ ఫర్ కన్జ్యూమర్స్ అండ్ సింప్లిఫైడ్ ట్యాక్సేషన్ అనేటటువంటి జరగనుంది. సో రానున్న రోజుల్లో స్విగ్గీ ఇలాంటి డెలివరీస్కి జిఎస్టీ తగ్గనుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్కి, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్కి జిఎస్టీని తీసేశారు. అలాగే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్కి కూడా 18% జిఎస్టీ ఉన్నటువంటి దాన్ని ప్రస్తుతం తగ్గించేటటువంటి ప్రయత్నం 0 చేసేస్తున్నారు. దీనివల్ల సీనియర్ సిటిజన్స్కి కానీ అలాగే ఇన్సూరెన్స్ తీసుకునేటటువంటి వ్యక్తులకు కానీ 0 ట్యాక్సేషన్ ఉండడం వల్ల ప్రీమియం కూడా తగ్గేటటువంటి అవకాశం ఉందన్నమాట. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, అంటే మనం విమానాల్లో వాడేటటువంటి ఇంధనం, దీనికి సంబంధించి ఇది ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంది. అంటే దీనికి పన్ను రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తాయి, దీనికి జిఎస్టీ లేదు. కానీ ఇప్పుడు దీన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వము కూడా ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ మీద వాళ్ళ సొంత రాష్ట్రంలో ట్యాక్సెస్ వేస్తూ ఉంటారనమాట, అంటే వ్యాట్ లాంటిది వేస్తూ ఉంటారనమాట. సో ఇలా ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం వేయడం వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తమకు సొంతంగా డబ్బులు వస్తున్నాయి. ఈ రెవెన్యూ తగ్గిపోతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి ఒప్పుకోవట్లేదు. అలాగే రేట్ రేషనలైజేషన్లో కొన్ని కంపాక్ట్ వెహికల్స్ కానీ అలాగే ఆల్రెడీ వాడేసినటువంటి సెకండ్ హ్యాండిల్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ వీటికి 12 నుంచి 18% వరకు జిఎస్టీని పెంచారు. మామూలుగానే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవడు కొనట్లేదు, మీరు జిఎస్టీ పెంచితే ఎవడు కొంటాడండి, మరి ఇది ఎందుకో నాకు అర్థం కాల. అలాగే సిన్ గూడ్స్, అంటే ఈ డ్రింక్లు, సిగరెట్లు, చుట్టలు, టొబాకో వీటికి 35% వరకు కూడా పెంచేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి 28% మాత్రమే వీటిపైన జిఎస్టీ ఉంది. 28% మాత్రమే ఉందిలేండి, 100కి 28 రూపాయలు ట్యాక్స్. ఇప్పుడు దీన్ని 35 రూపాయలకి పెంచబోతున్నారట. ఇది చాలా ఎక్కువ అవుతుంది. అలాగే ప్రస్తుత జిఎస్టీ స్ట్రక్చర్లో మనకి 0%, 5, 12, 18, 28 ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 35% స్లాబ్ ఒకదాన్ని ఈ యొక్క సిన్ గూడ్స్కి ప్రవేశపెట్టారు. అలాగే స్పెషల్ రేట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రీషియస్ మెటల్స్
మనకి గోల్డ్ అయితే కాదు, ఇంకా మిగతా వాటికి ఏవైతే ఉన్నాయో వాటికి మ్యాక్సిమం జిఎస్టీ 40% వేసేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. 20% రాష్ట్రానికి, 20% కేంద్రానికి. సో ఇవి జిఎస్టీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. సో దీని కారణంగా మనకు వచ్చేటటువంటి సవాళ్ళు ఏంటంటే, హై ట్యాక్స్ రేట్స్ ఉంటే దీనివల్ల ఏమవుతుందంటే పన్నులకు అడ్డం మానేస్తారు, స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతుంది. అలాగే కాంప్లెక్స్గా ఉంది, అంటే ఇన్ని ట్యాక్స్ స్లాబ్స్ 5, 17, 18, 28, 12, ఇప్పుడు 35 ఇన్ని ట్యాక్స్ స్లాబ్స్ ఉండడం వల్ల చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది కట్టేవాడికి, కట్టించుకునేవాడికి కూడా. అలాగే హై కాస్ట్ అండ్ కంప్లైన్స్ కన్సర్న్స్, అంటే రెవెన్యూ క్వాలిటీ, అధికంగా ధరలు ఉంటే ఆబ్వియస్గా ప్రభుత్వానికి వచ్చేటటువంటి పన్నులు కూడా తగ్గుతాయి తప్ప పెరగవు. అలాగే నీడ్ ఫర్ బెటర్ అనలిటిక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఖచ్చితంగా వీటి మీద ప్రభుత్వం బాగా చర్చించిన తర్వాత పన్నులు వేయాలి. ఏ దేశంలో అయినా పరోక్ష పన్నులు ఎక్కువ వేయకూడదండి, ప్రత్యక్ష పన్నులు ఎక్కువ వేయాలి. అదేందో మన దేశంలో అర్థం కాదు, పరోక్ష పన్నులు ఎక్కువగా వేస్తున్నారు. నిర్మలా సీతారామన్ గారు ఎఫ్ఎం అయిన తర్వాత మరీ దారుణంగా ఉంది పరిస్థితి. అంటే ఇప్పుడు హోటల్కి పోయి తింటే 5% వరకు వేస్తున్నారు ఇప్పుడు ఫైన్, రేపు దాన్ని 18కి పెంచారనుకోండి, హోటల్ బిజినెస్లు పడిపోతాయి కదా. సో అట్లాంటివి చాలా ఉన్నాయి. పరోక్ష పన్నులు ఇంత ఉధృతిగా ఉండకూడదు. అందుకే జనరల్గా మనకి ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ని ఏమంటారంటే, సాధారణంగానే మనకి ప్రోగ్రెసివ్, రెగ్రెసివ్ ట్యాక్సెస్ అని ఉంటాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని రెగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటారు. ఎందుకంటే ప్రతివాడు కట్టాలి, అది ఒక బెగ్గర్ అయినా కట్టాలి, ఒక ముఖేష్ అంబానీ అయినా కట్టాలి. సో కాబట్టి ఇంత విపరీతంగా జిఎస్టీలు వేయడం అనేటటువంటిది ఫర్ ఏ కంట్రీ లైక్ ఇండియా, పూర్ కంట్రీకి అంత సమంజసం కాదు. మరి దీని మీద వాళ్ళ ఆలోచనలు ఏంటనేది మనం చూడాలి. అలాగే ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ మెడిటేషన్ డేని ప్రకటించారు, సెలబ్రేట్ కూడా చేశారు. డిసెంబర్ 21 ఈ రోజునే ఈ వరల్డ్ మెడిటేషన్ డే అనేటటువంటి దాన్ని ప్రకటించారు. ఇది ఎవరు తీసుకొచ్చారంటే, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 29 నవంబర్ 2024లో ఈ వరల్డ్ మెడిటేషన్ డేని ప్రకటించింది. దీని కారణంగా మెంటల్, ఫిజికల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అనేటటువంటిది ఉంటుంది. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు లీడర్గా ఈ యొక్క వరల్డ్ మెడిటేషన్ డేని తీసుకొచ్చారు. అలాగే యుఎన్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో స్పెషల్ ఈవెంట్ చేశారు. అలాగే రవిశంకర్ గారు గ్లోబల్ మెడిటేషన్ సెషన్ కూడా, ఆయన శ్రీ రవిశంకర్ పెద్ద ఆయన, సో ఈయన ఈ గ్లోబల్ మెడిటేషన్ సెషన్ని ప్రారంభించారు. థీమ్ కూడా ఏంటంటే మెడిటేషన్ ఫర్ గ్లోబల్ పీస్ అండ్ హార్మనీ, అంటే ప్రపంచానికి శాంతిని ప్రకటించేటటువంటి దానిగా ఈ మెడిటేషన్ పేర్కొంది భారతదేశం. దీంతో పాటుగా ఇక్కడ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, అంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ యొక్క రోల్ ఏంటి, దాని యొక్క పాత్ర ఏంటని కనుక చూస్తే, మోడర్న్ డేస్లో మనకి కొన్ని సవాళ్ళు ఉన్నాయి. ఏంటంటే మనకి టెక్నాలజీ పెరిగే కొద్దీ, మనిషికి సుఖం పెరిగే కొద్దీ స్ట్రెస్ కూడా పెరుగుతుంది. ఏందో అర్థం కాదు ఇది మనకి. అంటే నీకు లేదా అని అనకండి, నాకు ఇంకా ఎక్కువ ఉంది, అందుకే చెప్తున్నాను. సో విపరీతమైనటువంటి స్ట్రెస్, మన 100 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు బ్రతికినటువంటి జీవితం కన్నా మనం ఇప్పుడు చాలా సాఫిస్టికేటెడ్ లైఫ్ని అనుభవిస్తున్నాం. ఒకప్పుడు 30 మైళ్ళు వెళ్ళాలంటే ఎద్దుల బండి కట్టుకొని అందులో కూర్చొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వేగంగా కారు తీస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, హ్యాపీగానే ఉంటుంది. బట్ అయినా కూడా విపరీతమైన స్ట్రెస్ వచ్చేస్తుంది, విపరీతమైన వైలెన్స్ వచ్చేస్తుంది. అసలు మనిషితో మాట్లాడడం మానేశాడు, హాయిగా ఫోన్లు చూసుకుంటున్నాడు. ఎవరి చేతిలో వాడికి ఫోన్. 4 కుటుంబ సభ్యులు ఉంటారు, 4 చేతుల్లో 4 ఫోన్లు ఉంటాయి, ఈ 4 మాట్లాడుకోరు. సో ఈ రకమైనటువంటి ప్రపంచాన్ని తీసుకొచ్చినటువంటి మనం ఖచ్చితంగా మెడిటేషన్ లాంటి ఒక ఏమంటాం మనము, ఆ యోగా కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ని కనుక చేస్తే, బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలాగో మైండ్కి మెడిటేషన్ అలాగా. సో కాబట్టి ఇది ఉపయోగపడుతుంది. సో దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా కనుక ఈ మెడిటేషన్ కనుక మనం తీసుకురాగలిగితే, ఎస్ డెఫినెట్గా స్ట్రెస్ లెవెల్స్ అనేటటువంటి తగ్గుతాయి. దీంతోపాటు మెంటల్ రెసిలియన్స్ అండ్ సోషల్ హార్మనీ, ఎప్పుడైనా కూడా సమాజంలో అందరూ కలిసి ఉండేటటువంటి భావన ఎప్పుడు వస్తుందంటే, ఎవడ మైండ్ ఫ్రీగా ఉంటే అప్పుడు కలుస్తాం. మైండే ఫ్రీగా లేదనుకోండి, ఎవడ పలకరించినా అదేదో ఘోరమైనటువంటి అపరాధం కింద ఉంటుంది. కాబట్టి సోషల్ హార్మనీ రావాలంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి. అది ఉండాలంటే మనకి మెడిటేషన్ లాంటివి చేయాలి. సో కాబట్టి ఈ మెడిటేషన్ ఆరిజిన్ అండ్ ప్రాక్టీసెస్ని కూడా మనం చూస్తే, ఎస్ ఖచ్చితంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ మన దేశంలోనే యోగా మార్గం ద్వారా వచ్చే, అందులో రకరకాల మెడిటేషన్స్ ఉన్నాయి. మైండ్ఫుల్ నెస్ మెడిటేషన్ అని అంటారు. ఇదేంటంటే లెట్ ద థాట్స్ కమ్, మీరు దాన్ని జడ్జ్ చేయరు, ఆ థాట్స్ వస్తూ ఉంటే ఎక్కడో ఒక సమయానికి అన్ని థాట్స్ మాయమవుతాయి. అది మైండ్ఫుల్ నెస్ మెడిటేషన్. అలాగే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అంటే ఏంటంటే ఒకే మంత్రాన్ని ప్రతిసారి పలుకుతూ ఉంటాం, దీనివల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. ఓ నమో నారాయణాయ ఇట్లాంటివేమో. అలాగే గైడెడ్ మెడిటేషన్ అని ఉంటుంది, ఏంటంటే విజువలైజేషన్ టెక్నిక్స్, అంటే రకరకాల, ఇప్పుడు ఒక దీపం ఉంటుంది, దాన్ని చూస్తే అలాగా మైండ్ కామ్ అవుతుంది అనమాట, సంథింగ్ లైక్ దట్. అలాగే యోగా బేస్డ్ మెడిటేషన్, ఇదేంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, శ్వాస మీద ధ్యాస ఉండడాన్ని ధ్యానం అని అంటాం.
సో ఆ రకమైనటువంటి మెడిటేషన్ యోగా బేస్డ్ మెడిటేషన్. ఈ మధ్యకాలంలో మనకి టెక్నాలజీ కూడా ఈ మెడిటేషన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆన్లైన్ యాప్స్ లాంటివి వచ్చి మెడిటేషన్ని ప్రపంచవ్యాప్తంగా యాక్సెస్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల ఆల్ లెవెల్స్, బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ వరకు కూడా అందరూ మెడిటేషన్ని ట్రై చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఆ రకంగా ఈ మెడిటేషన్ అనేటటువంటిది చాలా సిగ్నిఫికెంట్ అయింది. దీని కారణంగా మనకి ప్రపంచవ్యాప్తంగా శాంతి అనేటటువంటిది వస్తుంది. అది ఎప్పుడైతే వచ్చిందో సోషల్ హార్మోనీ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే మన అందరం కూడా శాంతియుతంగా ఉన్నాం అనుకోండి, సమాజం కూడా బాగుంటుంది కొంచెం. సో అలాంటి ఐడియల్ సమాజాన్ని ఊహించుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు. అలాగే దాంతోపాటు ఏన్షియంట్ విజ్డమ్, ఇవన్నీ కూడా మన పూర్వీకులు కనిపెట్టినటువంటి అంశాలు. సో అవి కనుక మనం బెటర్గా కనుక తీసుకుంటే ఎస్ డెఫినెట్గా వాళ్ళ విజ్డమ్ని కూడా మనం గౌరవించుకున్నట్టు. మీరు సింపుల్గా మీ లైఫ్లోనే చూసుకోండి, మీలో ఎంతమంది సూర్యోదయం సూర్యాస్తమయం చంద్రుణ్ణి చూస్తున్నారు? కనీసంలో కనీసం వారంలో ఎన్ని రోజులు చూస్తున్నారు? నేను ఖచ్చితంగా సూర్యాస్తమయం చూస్తున్నాను, అందుకే నాకు అడిగేటటువంటి హక్కు ఉంది. నువ్వు చేస్తున్నావని మీరు అడగచ్చు. ఖచ్చితంగా సూర్యోదయాన్ని చూస్తాను నేను ప్రతిరోజు. ఎర్రగా ఉంటాడు సూర్యుడు చూడండి, ఇంకా అరుణారుణ కిరణాలు వస్తాయి, ఆ టైంకి చూస్తాను. సో అసలు సూర్యోదయం సూర్యాస్తమయం చంద్రుడిని చుక్కల్ని చూసి ఎన్ని రోజులైంది ఒకసారి ఆలోచించండి. ఇంకెలా ఉంటుంది మెడిటేషన్ ఇవన్నీ చేయకుండా స్ట్రెస్ఫుల్ లైఫ్లోంచి బయటికి రావాలంటే ఎలా వస్తాం? ప్రకృతిని ఆరాధిస్తేనే స్ట్రెస్ నుంచి బయటపడతాం. సో కాబట్టి ఆ రకంగా ఏన్షియంట్ విజ్డమ్ని కూడా మనం గౌరవించుకున్నట్టు. అలాగే దీనివల్ల అవేర్నెస్ పెరుగుతుంది. అంటే ప్రపంచంలో ఈ మెడిటేషన్ పట్ల అవగాహన ఎప్పుడైతే పెరిగిందో ఈ అవగాహన కారణంగా కూడా ప్రజలు మెడిటేషన్ని ప్రాక్టీస్ చేస్తారు. సో దీనివల్ల లాభమే తప్ప నష్టమైతే లేదు. సో ఇది సెకండ్ టాపిక్. థర్డ్ టాపిక్, ఇండియా ఫస్ట్ మల్టీ మోడల్ ఏఐ ఇనిషియేటివ్ పేరేంటి? భారత్ జనరేటివ్ అని అనుకోండి. సో ఈ భారత్ జన్ అనేటటువంటి అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్స్లో, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా కూడా మనకి ఇంగ్లీష్లోనే ఉంది, కానీ దేశంలో చాలా భాషలు ఉన్నాయి. ఈ అన్ని భాషల్లోని కనుక మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని, ఇంటరాక్టివ్ మోడల్స్ని తీసుకురాగలిగితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్లో వాడుకొని ఇంకా బెటర్ రిజల్ట్స్ అండ్ ఇన్నోవేషన్స్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని అనుసరించి భారత్ జన్ ఫోకస్ ఆన్ డెవలపింగ్ ఏఐ మోడల్స్ ఇన్ ఇండియాస్ లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ డైవర్సిటీ. భారతదేశం యొక్క సాంస్కృతిక భాషా వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భారతదేశంలో ఒక భారత్ జన్ అనేటటువంటి అడ్వాన్స్డ్ ఏఐని మనం ఉపయోగించబోతున్నాం. దీనివల్ల మనకి ఏమవుతుందంటే చాలా ఇండియన్ లాంగ్వేజెస్లో గ్లోబల్గా చాలా ఇండియన్ లాంగ్వేజెస్లో ఉన్నటువంటి చాలా అంశాలు ఎవరికి తెలియదు. సో ఇలా ఇండియన్ లాంగ్వేజెస్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనం ఏఐని తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే అండర్ రిప్రజెంటేషన్గా ఉన్న ఇండియన్ లాంగ్వేజెస్ ప్రపంచానికి తెలుస్తాయి. ఒకటి. రెండు, దీన్ని భారత్ డేటా సాగర్ ఇనిషియేటివ్ అనేటటువంటి దాన్ని కూడా ఒకదాన్ని లాంచ్ చేశారు. ఇదేంటంటే బేసికల్గా అండర్ రిప్రజెంటెడ్ లాంగ్వేజెస్, అంటే ఏ భాషలను అయితే మనం ఇప్పటివరకు పట్టించుకోలేదు ఆ భాషలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇది ముందుగా తీసుకుంటుంది. అయితే ఇక్కడ ఎవరెవరు దీన్ని చేస్తున్నారు అంటే ఈ ఎన్హాన్స్డ్ మోడల్స్ని ఎవరెవరు కొలాబరేట్ అవుతారు అని అంటే రీసెర్చ్ గ్రూప్స్, గవర్నమెంట్ బాడీస్, ఇండస్ట్రీ, స్టార్టప్స్ వీళ్ళందరూ కూడా కొలాబరేట్ అవుతారు. దీని కారణంగా మనకి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ భాషలు మాట్లాడుతూ కాస్త వెనకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో, పట్టించుకోని వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం సర్వ్ చేసినట్టు అవుతుంది. అలాగే పరిపాలనకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సో దీంతో పాటుగా మనం చూస్తే కల్చరల్ ఐడెంటిటీ అండ్ గ్రోత్, అంటే సాధారణంగా ఎప్పుడైనా కూడా మన సాంస్కృతిక గుర్తింపు అనేటటువంటిది మనిషికి చాలా విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. మీరు చూడండి, ఇండియన్ నేషనల్ మూమెంట్ జరిగేటప్పుడు బ్యాక్ టు వేదాస్ అనేటటువంటి ఒక నినాదం ఇచ్చినారు ఈ దయానంద్ సరస్వతి ఇలాంటి వాళ్ళంతా. సో ఈ బ్యాక్ టు వేదాస్ అనేటటువంటి నినాదం వేదకాలంలో మనం చేసిన గొప్ప విషయాలను మరొక్కసారి స్ఫురించుకోవడం వల్ల, మరొకసారి గుర్తు చేసుకోవడం వల్ల ఇండియన్స్కి చాలా మోటివేషన్ వచ్చింది. అట్లానగానే మన కల్చరల్ ఐడెంటిటీని, మన లోకల్ లాంగ్వేజెస్లో ఉన్నటువంటి అనేక అంశాలను కనుక మనం గుర్తు చేసుకొని ఇప్పుడున్న గొప్ప విషయాలన్నింటినీ కూడా లోకల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయగలిగితే మరొకసారి మన కల్చరల్ ఐడెంటిటీ అనేటటువంటి బయటకు వస్తుంది. లోకల్ లాంగ్వేజెస్ మీద డిపెండ్ అయినటువంటి వ్యక్తులకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే దీంతోపాటు రీజనల్ గ్రోత్ అనేటటువంటిది పెరుగుతుంది. అంటే నేటివ్ లాంగ్వేజెస్, సొంత భాషను నేర్చుకోవాలండి. మన మాతృభాష కళ్ళు లాంటిది, ఇంగ్లీషు కళ్ళజోడు లాంటిది, రెండు ఇంపార్టెంట్. కళ్ళు లేకపోతే కళ్ళజోడు పనికిరాదుగా. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ముందు మనం ఏం చేయాలంటే మాతృభాషను బాగా నేర్చుకోవాలి. కాబట్టి నేటివ్ లాంగ్వేజెస్ ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది. దాంతోపాటుగా ఈ టెక్నాలజీ వల్ల అండర్ సర్వ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో, అంటే ముఖ్యంగా ఈ యొక్క లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు చూడండి,
వాళ్ళ సొంత లాంగ్వేజ్లో వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది, కానీ దాన్ని ఇంగ్లీష్లో చెప్పలేరు. సో ఇలాంటి వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది. దీంతోపాటు లోకల్ కమ్యూనిటీస్ అంటే స్థానిక ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని డిజిటల్ ఇంక్లూజన్, డిజిటల్ వరల్డ్లోకి వాళ్ళని తీసుకురావడానికి వీలవుతుంది. ఫేస్బుక్ తెలుగులో పెట్టడం వల్ల చాలామంది వాడుతున్నారు దాన్ని అలా. సో అలాగే లీడింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ లోకల్ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ రీసెర్చ్ వీటిలన్నిటికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఆ రకంగా మనం దీన్ని చూడొచ్చు. సో కొలాబరేటర్స్ ఎవరంటే ఐఐటి ముంబై, IIIT హైదరాబాద్, ఐఐటి మండి, ఐఐటి కాన్పూర్, ఐఐటి హైదరాబాద్, ఐఎం ఇండోర్, ఐఐటి మద్రాస్ వీళ్ళందరూ కలిసి ఈ పర్టికులర్ AI మోడల్ని డెవలప్ చేస్తున్నారు. సో వీళ్ళు గవర్నమెంట్ ఎంటిటీ, స్టార్టప్స్, బిజినెస్ వీళ్ళందరితో కూడా కొలాబరేట్ అవుతారు. సో దీనివల్ల మనకి ఏంటంటే లింగ్విస్టిక్ డైవర్సిటీ, భాషా వైవిధ్యము, అలాగే మనకు ఉన్నటువంటి కల్చరల్ ప్రిజర్వేషన్ అంటే మన యొక్క సంస్కృతిని పరిరక్షించుకోవడంలో ఇది ఉపయోగపడుతుంది. సో దీని కారణంగా గవర్నెన్స్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ ఇవన్నీ పెరుగుతాయి. పరిపాలన కానీ, విద్యా వ్యవస్థ కానీ, కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇంక్లూజివిటీ అండ్ గ్రోత్ అనేటటువంటిది అంటే ఈ ఏఐని వాడడం వల్ల ఖచ్చితంగా మనకున్నటువంటి జీడిపి కూడా పెరుగుతుంది. అలాగే అందరు వ్యక్తులు ఏఐని వాడతారు. సో ఆ రకంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ, ఇండియన్ లింగ్విస్టిక్స్ కోసం ఈ భారత్ జన్ అనేటటువంటి అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ ఉపయోగపడతాయి. ఇది థర్డ్ టాపిక్. ఫోర్త్ టాపిక్ గ్లోబల్ రెమిటాన్సెస్ అంటే భారతదేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళి ఆ దేశాలలో డబ్బులు సంపాదించి తిరిగి భారతదేశానికి పంపుతారు. దీన్ని రెమిటాన్సెస్ అని అంటారు, చెల్లింపులు. ప్రపంచంలో అన్ని దేశాలకి జరుగుతుంది. కానీ అలా అన్ని దేశాలకు వెనక్కి పంపించేటటువంటి డబ్బుల్లో భారతదేశం నెంబర్ 1గా నిలిచింది 2024. 2023లో కూడా మనమే ఉన్నాం. సో దీనికి సంబంధించి ఇండియా ఎంత 2024లో రాబట్టిందంటే $129 బిలియన్. అంటే బిలియన్ అంటే 100 కోట్లు. $129 బిలియన్ మన భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెనక్కి పంపించారు. సో ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో భారతదేశం నిలిచింది. తర్వాత స్థానంలో మెక్సికో, చైనా, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ వీళ్ళు ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో మరి ఏ దేశము కూడా ఎక్సెప్ట్ మెక్సికో అండ్ చైనా మన దరిదాపులో కూడా లేరు. చైనా లాంటి, పాకిస్తాన్ లాంటి వాళ్ళు చాలా చిన్నపిల్లలు, బట్ పక్కన ఉన్నారు కానీ ఓకే. బట్ ఇండియన్స్ ప్రతి దేశంలోని వెళ్ళి వాళ్ళ యొక్క టాలెంట్ని చూపించి డబ్బులు సంపాదించి భారతదేశానికి తిరిగి పంపుతున్నారు. సో దీనికి సంబంధించి మీరు చూస్తే గతంతో పోల్స్తే కన్నా 9 లక్షల కోట్లు అదనంగా పంపించారు. 5.8% గ్రోత్ ఉంది గ్లోబల్ రెమిటాన్సెస్లో. సో 2019 పాండమిక్ తర్వాత రికవరీ అయింది. 1.2% గ్రోత్ 2023లో వచ్చింది. OECD కంట్రీస్, ఇది ఎందుకు కారణాలు అంటే OECD కంట్రీస్ అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు జీడిపి బాగుంది, వాళ్ళ దాంట్లో జాబులు కూడా బాగానే వస్తున్నాయి. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఉద్యోగాలు బాగానే దొరుకుతున్నాయి. సో మనం కనుక చూస్తే ఎక్కువగా మనకి ఏ దేశాల నుంచి వస్తున్నాయంటే ఖచ్చితంగా గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి. దాని తర్వాత ఎమర్జింగ్ సోర్సెస్ అమెరికా, UK, ఆస్ట్రేలియా, కెనడా ఈ దేశాల నుంచి కూడా ఈ మధ్య కాలంలో మనకు వస్తున్న ఆదాయం అనేటటువంటిది పెరుగుతుంది. సో ఇక్కడ మనకి మైగ్రేషన్ ప్యాటర్న్స్లో అంటే వలస వెళ్ళేటటువంటి ఈ యొక్క పోకడల్లో మార్పులు వస్తున్నాయి. అంటే గల్ఫ్ దేశాలకు వెళ్లకుండా ఇప్పుడు చాలామంది ఈ దేశాలకు వెళ్ళడంలో ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థికంగా ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. భారతదేశంలో చేసే పనికి USAలో చేస్తే 10 రెట్లు అధికంగా వస్తుంది శాలరీ. సో నచ్చిన వాళ్ళు వెళ్తారు, నచ్చని వాళ్ళు ఇక్కడే ఉంటారు. సో రెమిటాన్సెస్ టు లో ఇన్కమ్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే ఈ మనలాంటి దేశాలకు 2024లో మొత్తం రెమిటాన్సెస్ $685 బిలియన్ చేరుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇందులో భారతదేశమే $130 బిలియన్ కొట్టేసింది. సో ముఖ్యంగా దక్షిణ ఆసియా అధికంగా వస్తుంది, ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు. అలాగే మొట్టమొదటిసారి $100 బిలియన్ అనేటటువంటి మార్క్ని భారతదేశం 2022లో పొందింది. సో అంటే మనకు అర్థం అవ్వచ్చు భారతదేశానికి సంబంధించిన NRIలు ఎంత పెద్ద పాత్ర పోషిస్తున్నారు. ఈ రీజన్ కారణంగానే మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా వేరే దేశాలకు వెళ్తే NRIలను ఖచ్చితంగా కలుస్తారు. సో నాన్ రెసిడెన్స్ ఇండియన్స్, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో తర్వాత రష్యా ఒక కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్ని డెవలప్ చేసింది, mRNA వ్యాక్సిన్. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఈ mRNA వ్యాక్సిన్ని విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ని ఫ్రీగా అందిస్తోంది 2025 కల్లా. చాలా గొప్ప విషయం. అసలు mRNA అంటే ఏంటి? ఇది ఒక టైప్ ఆఫ్ వ్యాక్సిన్. ఇందులో
ఒక మాలిక్యూల్ని కాపీ చేసేటటువంటి ఒక మెకానిజం ఉంటుంది. సో మెసెంజర్ ఆర్ఎన్ఏ అని ఉంటుంది. ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ కారణంగా మనకి ఏమవుతుందంటే లోపల ఏదైతే వ్యాధికి సంబంధించిన సెల్స్ ఉంటాయో వాటి మీద పోరాడేటటువంటి ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రకమైనటువంటి ఒక ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ని తీసుకొచ్చింది. నిజంగా రష్యా చెప్పినట్టు కనుక ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ పనిచేస్తే క్యాన్సర్కి చెక్ పడినట్టే. సో క్యాన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ క్యూర్ ఉండొచ్చు అంటాడు కదా బ్రహ్మానందం గారు, అట్లా క్యాన్సర్కి ఇంకా ఆన్సర్ దొరికినట్టే. సో కాబట్టి 2025 కల్లా ఇది రిలీజ్ చేస్తామని చెప్తోంది. ప్రీ క్లినికల్ ట్రయల్స్ చూపించాయి ఆల్రెడీ. ట్యూమర్ గ్రోత్ తగ్గుతుందంట, క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వకుండా ఇది నివారిస్తుందంట. సో వ్యాక్సిన్ డెవలప్మెంట్ అంతా కూడా ఏఐ ఇంటిగ్రేషన్తో చేశారని చెప్తున్నారు. సాధారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయకపోతే కొన్ని నెలల నుంచి సంవత్సరాలు పడుతుంది ట్రెడిషనల్ వ్యాక్సిన్ డిజైన్కి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ నెలలు సంవత్సరాలు పోయి ఆ స్థానంలో 30 నిమిషాల నుంచి 1 గంటలోనే ఆ మొత్తం ప్రక్రియ జరిగేటటువంటి పరిస్థితులు వచ్చాయి. దీని కారణంగా మనకి వ్యాక్సిన్ డెవలప్మెంట్లో సమర్థత పెరుగుతుంది. త్వరితగతిన వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. సో దాంతోపాటుగా ఇమ్యూన్ సిస్టమ్ అనేటటువంటిది బూస్ట్ అవుతుంది. ఎప్పుడైనా కూడా రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటే ఏ వ్యాక్సిన్ అవసరం లేదు. ఇప్పుడు మీరు మహాభారతంలో చూస్తే భీముడు విషవాన్నం తినేస్తాడు, విషంతో తినేస్తాడు, ఏం అవ్వదు ఆయనకి. అంటే ఆయన ఇమ్యూన్ సిస్టమ్ ఎంత గొప్పదో చూడండి. మనం నార్మల్గా దోమ కుడితే రోగం వస్తుంది మనకి. కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉందనుకోండి ఏమీ కాదు. ఆ రకంగా ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేస్తారు. సో ఈ యొక్క వ్యాక్సిన్స్ వల్ల మనకి ఏమవుతుందంటే మోడిఫైడ్ వైరసెస్ని వీటిని సెల్స్ని పంపించి మన ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ పెరిగేటట్టుగా ఈ వ్యాక్సిన్లు తయారు చేస్తారు. వ్యాక్సిన్లో అనేక రకాలు ఉన్నాయి. ఉదాహరణకి థెరప్టిక్ వ్యాక్సిన్స్ అని అంటారు. ఇదేంటంటే ఎగ్జిస్టింగ్ క్యాన్సర్, ఆల్రెడీ ఉన్న క్యాన్సర్ని స్పెసిఫిక్ ప్రోటీన్స్ అండ్ మేకర్స్తో ఆ క్యాన్సర్ సెల్స్ని టార్గెట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇమ్యూన్ రెస్పాన్స్ ట్యూమర్స్కి పెరిగి ఆ ట్యూమర్స్ ఇంకా పెరగకుండా అలాగే ఉండి మనిషి చనిపోకుండా బ్రతుకుతాడు. రెండోది ప్రివెంటివ్ వ్యాక్సిన్స్. ఇప్పుడు తీసుకొచ్చింది ప్రివెంటివ్ వ్యాక్సిన్. ఇదేంటి, వైరస్ లింక్డ్ క్యాన్సర్స్ ఉంటాయి. అంటే కొన్ని టిష్యూ డ్యామేజెస్ ఆ వైరస్ల వల్ల క్యాన్సర్లు వస్తాయి. అట్లాంటి రిస్క్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా హెచ్పివి వ్యాక్సిన్స్ సర్వికల్ క్యాన్సర్లు తగ్గిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సో హెచ్పివి వ్యాక్సిన్స్ వంటివి వేసుకోవాలన్నమాట. సో అలాగే లాస్ట్ టాపిక్ ఈరోజు ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ అంటే ఏంటి. మన దేశంలో ఈశాన్య ప్రాంతాల్లో చాలా ఇన్సర్జెన్సీస్ అవి ఉంటుంటాయి. అక్కడ ఇంటర్నల్గా మనకు ఉన్నటువంటి సెక్యూరిటీ అంత పర్ఫెక్ట్గా అది ఉండదు. దీని కారణంగా విదేశీయులు ఎవరైనా ఈ ప్రాంతాలకు వస్తుంటే వాళ్ళు ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ అనేది తీసుకోవాలి. దీనికి సంబంధించి ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ అనేది ఫారెన్ విజిటర్స్కి భారతదేశంలో ఉన్న కొన్ని ప్రాంతాలు చూడాలంటే కంపల్సరీ తీసుకోవాలి. గతంలో 2011లో దీన్ని క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే టూరిజంని పెంచడానికి. ఇట్లాంటి ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్స్ అది తీసుకొని టూరిజంకు పోమంటే ఎవడు పోవట్లేదు. అందుకని ఈ టూరిజంని పెంచడానికి ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ని క్యాన్సిల్ చేశారు. కానీ మళ్ళా మణిపూర్లో ఈ ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మణిపూర్లో పరిస్థితులు ఏం బాలా. సో మణిపూర్ గవర్నమెంట్ మళ్ళీ ఈ పిఏపిని ఇంట్రడ్యూస్ చేసింది. సో దీని కారణంగా మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ ఈ అన్ని ప్రాంతాల్లో మళ్ళీ పిఏపి వచ్చేటటువంటి అవకాశం. సో బేసికల్గా ఇది ఏం చేస్తుందంటే ఫారెన్ నేషనల్స్ అంటే విదేశీయులు ఎవరైనా కనుక వస్తే సెన్సిటివ్ బోర్డర్ ఏరియాస్ ఉంటాయి మనకి. అంటే ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు అని అంటాం. ఈశాన్య రాష్ట్రాలు, ఈ ఈశాన్య రాష్ట్రాల్లో బోర్డర్ అనేటటువంటిది చాలా వల్నరబుల్గా ఉంటుంది. అంటే ముఖ్యంగా టెర్రరిజం కానీ లేదా నక్సలైట్స్ కానీ లేదా ఇంకా గట్టిగా మాట్లాడితే అక్కడ నుంచి వచ్చేటటువంటి నార్కోటిక్స్ చాలా అంశాలు ఉంటాయి. సో ఈ పర్టికులర్ సెన్సిటివ్ బోర్డర్స్ని కాపాడుకోవడానికి మనం ఈ పర్టికులర్ పిఏపిని ఇంట్రడ్యూస్ చేసాం. సో ఫారెన్ నేషనల్స్ ఎవరైనా వస్తే ఈ పిఏపి తీసుకోవాలి. ఈ పిఏపిని గతంలో క్యాన్సిల్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పిఏపి ఏంటంటే బేసికల్గా కొన్ని డెసిగ్నేటెడ్ స్టేట్స్ ఉంటాయి, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ ఇట్లాంటివి. అలాంటి చోట్లకు పోవాలంటే పిఏపి తీసుకోవాలి. ఆ పర్మిట్ 10 రోజులు ఉంటుంది. కావాలని అనుకుంటే తర్వాత ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ దీన్ని అమలు చేస్తూ ఉంటాయి. రీసెంట్గా ఏమైందంటే కుకీ జో కౌన్సిల్ అని ఒక కౌన్సిల్ ఉంది, ఒక సంస్థ ఇది. ఈ సంస్థ మణిపూర్లో కొన్ని హెచ్చరికలు లాంటివి, కొన్ని క్లెయిమ్స్ లాంటివి, ఈ ప్రాంతాన్ని మేము ఆక్రమించే ఇట్లాంటి కొన్ని క్లెయిమ్స్ చేసింది. మణిపూర్ గవర్నమెంట్ దీని మీద ఇన్వెస్టిగేట్ చేసి అసలు అలాంటి కౌన్సిల్ ఏం లేదు, కానీ ఎందుకన్నా మంచిది అని పిఏపిని ఇంట్రడ్యూస్ చేశారు. సో దీని మీద ఎఫ్ఐఆర్ అది రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఈ కుకీ కౌన్సిల్ మీద పెడుతున్నారు. అసలు ఈ కౌన్సిలే లేదు, కానీ వీళ్ళు మాత్రం మేము వచ్చాం మణిపూర్లోకి, మణిపూర్ని ఆక్రమిస్తాం ఈ రేంజ్లో భయపెట్టారనమాట ప్రభుత్వాన్ని. సో కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు సమాచారాలు. బట్ ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఈ పిఏపి పర్మిట్ ఏదైతే ఉందో ఈ పర్మిట్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసింది మణిపూర్.
సో సాధారణంగా అడుగుతాడు పిఏపి ఏ రాష్ట్రాల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటుంది. సో ఇవి ఈరోజు టాపిక్స్. మళ్ళీ మండే మనం కొత్త టాపిక్స్తో మళ్ళా ఓపెన్ చేసుకుందాం మన కంటెంపరీ ఇష్యూస్ క్లాస్ని. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ వీకెండ్.